గాయ్స్ కోయంబత్తూరులో మనల్ని పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇంకా పెళ్ళి కూడా కాలేదయ్యో. నైట్ టెంపరేచర్ దాదాపు 16 వరకు వెళ్ళింది. చెయ్యో శాంపుల్ ఒక చాకెట్ దొరికేసింది చాలు. ఇంక మనకి బైక్స్ వస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఘాట్ రోడ్లో. ఇదండి అదే పళని టెంపుల్ అనమాట. చాలా చూడండి ఎలా ఉన్నారు. ఓ ఓ ఓ ఓ ఏందయ్యా ఇది. గైస్ మనం ఉన్న రూమ్స్ ఇవే అనమాట. సో ఇంకా ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి గుడ్ బై చెప్పేయాలి. మనమైతే ఇప్పుడు కోయంబత్తూర్కి స్టార్ట్ అవుతున్నాము. మనం నైట్ క్యాంప్ ఫైర్ ఇక్కడే అనమాట వేసుకుంది. బార్బిక్యూ చికెన్ అంతా అక్కడ చేసుకున్నాము. సో ఇంక మొత్తం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి మన వాళ్ళు కూడా అందరు రెడీగా ఉన్నారు. ఫోటోషూట్ తీసుకుంటున్నారు అబ్బాయిడా. ఇంకా రూమ్ వెకేట్ చేసి స్టార్ట్ అయిపోయినాము కోయంబత్తూర్కి. ఇటు సైడ్ అంతా లొకేషన్స్ చాలా బాగున్నాయి. బట్ దీనికన్నా మున్నార్లో లొకేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. గైస్ మనమున్న రూమ్ స్టేస్ గురించి చెప్పడం మర్చిపోయాను అసలు. సో మనం వచ్చి ఆర్ఆర్ హాలిడేస్ రూమ్ స్టే అయితే తీసుకున్నాము. సో మనం 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట 2 డేస్కి. అంటే 3 days 2 nights అనమాట. సో మనకు వచ్చి ఒక రూమ్ 7,000 పడింది. ఒక రూమ్లో 4 members ఉన్నారు, ఇంకో రూమ్లో 5 members ఉన్నారు అనమాట. టోటల్ 9 members మనకైతే 14,000 అయ్యింది. మళ్ళీ ఆ 14,000లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్, క్యాంప్ ఫైర్ ఇంక్లూడ్, ఇంకా మార్నింగ్ టీ ఇస్తారు. ప్లస్ ఏంటంటే హాస్పిటాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. నైట్ టెంపరేచర్ దాదాపు 16 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఎంత దాదాపు 12 టైం కరెక్ట్గా. ఇప్పుడు కూడా టెంపరేచర్ అరౌండ్ 21 అలా ఉంది అంతే. సో మనం వచ్చి ఫ్యూల్ స్టాప్ బాగున్నాము. అన్ని బైక్స్ ఒకేసారి పట్టించేస్తే డైరెక్ట్ కోయంబత్తూర్కి వెళ్ళిపోవచ్చు. చెయ్యో 685 అయ్యింది. మన వాళ్ళు అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర చాక్లెట్స్ తీసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. శాంపుల్స్ అని అడిగి నైస్ 2-3 చాక్లెట్లు తినేసే సెట్. శాంపుల్స్ లేవా? శాంపుల్ ఒక చాక్లెట్ దొరికేసింది చాలు ఇంక మనకి. సో ఇలా మీకు చాక్లెట్ తినాలనిపిస్తే కొడైకెనాల్లో కానీ, మున్నార్లో కానీ, ఊటీలో కానీ నేరుగా ఏదో ఒక చాక్లెట్ షాప్లోకి వెళ్ళిపోయి శాంపుల్ అడగండి చాలు. మీకు తిన్నట్టు ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బా వచ్చాం బా ఫైనల్లీ. సో ఇది కూడా మంచి వాటర్ ఫాల్స్ అనమాట. మనము ఫస్ట్ డే వచ్చినప్పుడు నైట్ అయిపోయింది, ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్. సో ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు. మనము కొడైకెనాల్కి వచ్చినప్పుడు చీకటి అయిపోయింది అనమాట. మీకు ఎక్కువ చూపించలేకపోయారు ఘాట్ రోడ్డు. ఇప్పుడు చూడండి ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో. లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇది వ్యూ అంటే. మిట్ట మధ్యాహ్నం అవుతుంది, అయినా ఫాగ్ ఉంది మొత్తం. ఇంకా పెళ్ళి కూడా కాలేదయ్యో. ఒకసారి పక్కన లొకేషన్స్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఆ పక్కంతా కొండలే. మనము లాస్ట్ టైం కొడైకెనాల్కి వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ అయ్యామన్నమాట. బైక్స్తో వస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఘాట్ రోడ్లో. సో గైస్ మొత్తానికి సగం ఘాట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము.
ఈ రోడ్స్ ఎంజాయ్ చేస్తా తోలుతూ ఉంటే మనకి చాలా కిక్ వస్తుంది. అదే కాకుండా మనం నార్మల్గా తోలుకుంటూ ఉంటే చాలా చిరాకేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి, ప్లస్ అంతేకాకుండా మనకి ఆపోజిట్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి టర్నింగ్స్లో హార్న్ వేసుకుంటా వెహికల్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అదే కానీ ఈ రోడ్స్ ఎంజాయ్ చేస్తా, ఈ టర్నింగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనుకో, ఈ బైక్తో తోలుతా ఫీల్ అవుతూ ఉన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ కొడైకెనాల్కి వచ్చినప్పుడు అక్కడ మొత్తం ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్లీ వచ్చేసాం కిందకి, ఇంకొంచెమే ఉండేది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం అనమాట. ఇంకా ఇదంతా తిరుక్కొని ఆ కొండ దాటాలి. ఆ కొండ నుంచి ఇలా కిందకి ఇలా పోవాలన్నమాట. వాడు చూడండి లారీ కూడా ఎట్ట తోలుతున్నాడు. వీడు మరీ వచ్చినప్పటి నుంచి మినువాలంగా తోలుతున్నాడు అంటే. సో ఇక్కడ కొబ్బరి నీళ్ళు బ్రేక్ తీసుకున్నాము. కిందకు వచ్చాక ఎండ ఘోరంగా పెరిగిపోయింది. పైన మాకు తెలియలేదు కానీ చల్లగా ఉంది పైన అంతా. ఒక్కసారి ఘాట్ దిగేసాక ఇంకా మా వల్ల కాల. సో ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు దాదాపు ఫిక్స్ అయిపోయి ఆపేసాము, ఇంకా లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం ఈ ఎండకి. మీకు ఎదురుగా కొండ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇదండి అదే పళని టెంపుల్ అనమాట. మనం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాము పళని టెంపుల్కి. మొత్తానికి హైవేకి వచ్చేసాము. మనకి కోయంబత్తూర్ హైవే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఎక్కడ గుంతలు కానీ ఏమీ ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నేను గమ్మునే క్రూజ్ పెట్టేసా, 80 క్రూజ్ పెట్టేసా, ప్రశాంతంగా వెళ్తూ ఉంది బైక్ అయితే. మనకి ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా విండ్ మిల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కోయంబత్తూర్ ఇటు సైడ్ ఏంటంటే ఎక్కువ విండ్ మిల్స్ ఉంటాయి అన్నమాట. నేను ఎంతమంది చెప్పినట్టు ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయో, మీరు లెఫ్ట్ చూసినా అవే ఉంటాయి, రైట్ చూసినా అవే ఉంటాయి, ఎక్కడ చూసినా చుట్టుపక్కల అవే ఉంటాయి. చూడండి రోడ్డు పక్కనే ఉంది ఇదైతే. బాబా బాబా, అది కానీ విరిగి పడితే ఇంకల్లా. కోయంబత్తూర్ కరెక్ట్గా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. బెంగళూరు 405. కొంతసేపు వాటర్ బ్రేక్ కోసం ఆగున్నాం అనమాట. అందరం బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఒకే బైక్ తోలు బోర్ కొట్టేసింది అనమాట. గైస్ కోయంబత్తూర్లో మనల్ని పోలీసు వాళ్ళు ఆపేశారు. లైసెన్స్ ఆర్సీ అంట. చూపించేద్దాం, పని అయిపోతుంది. లైసెన్స్ ఆర్సీ. ఇదేనా నా అది బైక్. సో ఆర్సీ లైసెన్స్ అడుగుతున్నారు, చూపించేస్తే పంపించేస్తారు మనల్ని. 8 బైక్స్. సో అయిపోయింది, అడిగారు, చూపించాం, బయలుదేరుతాం అంతే. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. పద పద. ఇంకా రూమ్కి జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఎంతో ఉంది అంతే. నైట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యేసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోదాము. గైస్ కోయంబత్తూర్లో రూమ్ స్టేకి అయితే వచ్చేసాము. సో ఈ రూమ్స్లో మనం ఉండేది. సో లగేజ్ అంతా పైన రూమ్లో పెట్టేసాము. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఆల్రెడీ లేట్ అయిపోతూ ఉంది, లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. లైట్ ఫెయిల్ అయితే ఇంకా అదేమీ మనకి వీడియో రికార్డ్ చేయడానికి ఏం కనిపించదు. సో తొందరగా ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అంట, 15 మినిట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. వీళ్ళ సర్వీస్ అసలు వరస్ట్గా ఉంది. నేను చూపిస్తాను. వీళ్ళది పేరు శ్రీ అక్ష రెసిడెన్సీ అంట. సో ఈ రూమ్స్ శ్రీ అక్ష రెసిడెన్సీ, ఎవడు బుక్ చేసుకోకండి. వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది. ఇంకా మేము ఎటు 1 నైటే కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాము.
బట్ కొడైకెనాల్లో మేము తీసుకున్న రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. సో గైస్ స్టార్ట్ అవుతున్నాము రూమ్ దగ్గర నుంచి. టైం 6:40 అవుతుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్సే కాబట్టి వెళ్ళిపోవచ్చు 7 కల్లా. మొత్తానికి వచ్చేసాం అబ్బా ఈషా ఫౌండేషన్. ఓకే, బైక్స్ లోపల తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు వెనక నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాము. ఇక జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఓ ఓ ఓ ఓ ఏందయ్యా ఇది, ఎన్ని కార్లు ఏంది, ఇటు సైడ్ ఏంది ఫుల్ అయిపోయింది. వీకెండ్లో వస్తే ఇదే పరిస్థితి. ఎంత టికెట్? ఒక బైక్ 20 అంట. ఇంకొక 10 మినిట్స్లో లేజర్ షో కూడా స్టార్ట్ అవుతుంది. గైస్ మొత్తానికి అయితే ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. సో చాలా హడావిడిగా వచ్చాము అనమాట. ఆల్రెడీ చాలా చీకటి అయిపోయింది. సో టెంపుల్ అయితే అక్కడ ఉంది. ఇంకేమాత్రం లేట్ చేయడం అక్కడికి వెళ్ళిపోదాం. మనకి సీట్లు కూడా దొరకవు అనమాట లేట్ చేస్తే. ఇంకా గైస్ ఇప్పుడే లేజర్ షో స్టార్ట్ చేశారనమాట. గైస్ లేజర్ షో అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం వీటి నుంచి. ఇప్పుడు ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఎందుకంటే జనాలు అందరూ ఒకేసారి కదులుతారనమాట. చుక్కలు కనిపిస్తుంది మనం మెయిన్ రోడ్కి వెళ్ళేసరికి. ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోయింది కొడైకెనాల్ సిరీస్ అయితే. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం అనమాట బెంగళూరుకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.